దీన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. ఇక తదుపరి ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జిహెచ్ఎంసీ 3 ముక్కలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. స్వర్ణ దేవాలయంగా భాగ్యలక్ష్మి టెంపుల్ మరి ఉందని చెప్పి బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇక ఎంఐఎం పార్టీతో కలిసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఒక ఆరంభం మాత్రమేనని, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీ జెండా రెప్పరెప్పలాడుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం అరాచకాలను అడ్డుకునే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారన్నారు. పంజాబ్లోని అమృత్ నగర్ గోల్డెన్ టెంపుల్ లాగే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీ ఇచ్చారు. హిందూ సమాజానికి రక్షణ కవచంగా ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయం ఉందని పేర్కొన్నారు. మరోవైపు తాను గతంలో నిర్వహించిన ప్రజా సంక్రమ యాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచే మొదలయ్యి సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నట్లుగా గుర్తు చేసుకున్నారు. బండి 2021 ఆగస్టు 28వ తేదీన ప్రజా సంక్రమ యాత్ర ప్రారంభం కాగా ఆ యాత్రకు నేటితో సరిగ్గా 1640 రోజులు పూర్తి కావడం ఒక అద్భుతమని, అలాంటి రోజున మళ్ళీ అమ్మవారిని దర్శించుకున్నట్లుగా మరి ఆయన చెప్పారు. ఇక ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా మాకే ఉందని, హామీలపై క్యాబినెట్పై చర్చ ఏదని, అలాగే ఆలయాలపై దాడులు పెరిగాయని చెప్పి బండి సంజయ్ ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించడం అయితే మనమైతే గమనించవచ్చని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మహేష్ బాబు రాజమౌళి ఫైట్ ఏఐతో సినిమా చచ్చిందంటూ వర్మ పోస్ట్ చేశారు. మనకు తెలుసు రామ్ గోపాల్ వర్మ సంచలనాలు చేస్తూ ఉంటారు. తను జనాలు మర్చిపోతున్నారు అనుకునే లోపే ఏదో ఒక దాంతో ముందుకు వచ్చి మరి నేను కూడా ఉన్నాను, నన్ను మర్చిపోమాకండి దయచేసి అని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్టార్ హీరో మహేష్ బాబు అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గొడవ పడుతున్నట్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా ఈజ్ డెడ్ అంటూ వర్మ పంచుకున్న ఈ ఫైటింగ్ వీడియోపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈ క్రియేటివిటీని మెచ్చుకుంటే మరికొందరు తప్పుపడుతున్నారు. ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారణాసి ప్రచార సమయంలో ఖచ్చితంగా ఈ వీడియోని ప్లే చేస్తారని వ్యాఖ్యలు జోడిస్తున్నారు. మహేష్ బాబు పాస్పోర్ట్ విషయంలోనే ఇద్దరు గొడవ పడుతున్నారంటూ అభిమానులు స్పందించడం గమనార్హం అని చెప్పి మరి తెలుస్తుంది. మరి వర్మ పోస్టు మరి ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో ఏమంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అదేవిధంగా జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు 1% కంట్రిబ్యూషన్తో జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. మంగళవారం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. మరి ఏదైనా మనం వాస్తవం మాట్లాడుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు అందరినీ కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే మరి వారికి మినిమం కావాల్సిన అక్రిడేషన్లు కానీ, ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటలైజేషన్కి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా కానీ, బస్ పాసులకి యూజ్ చేసుకునే విధంగా కానీ, అదేవిధంగా వాళ్ళకి మరి కెరీర్లో ముందుకు వెళ్ళటానికి ఒక కార్డు, అక్రిడేషన్ కార్డు, నేను జర్నలిస్ట్ అనే కార్డు ఉంటే పెద్ద పెద్ద సభలు ఏదైనా జరిగినప్పుడుగా ఒక జర్నలిస్టుగా తన వర్క్ తాను చేసుకుంటానికి, తను ముందుకు వెళుతూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ అక్రిడేషన్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది. ఇప్పుడు నీళ్లు నములుతుంది కాంగ్రెస్ పార్టీ అన్నమాట మరి ఆరోపణలే కాదు, ఆ రకంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న తీరునైతే మరి గమనిస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏ ప్రభుత్వం అయినా కూడా మరి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులతో పెట్టుకుని ఆ జర్నలిస్టులని మాత్రం ఇబ్బంది పెడితే ఏ ప్రభుత్వాలు కూడా మరి కంటిన్యూ కాలేవు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ చేసి మరి కేబుల్ టీవీగా ఉండి లోకల్ వార్తలన్నీ మరి ఇస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ శాటిలైట్ ఛానల్స్ కంటే ఎక్కువ కష్టపడుతూ మరి ఈ రోజున తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ వార్తలను మరి ప్రజలకు చేరవేస్తూ ఎంతో కష్టపడుతున్న మరి కేబుల్